నా హస్బెండేనా? మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారా? మ్యాటర్ ఏంటంటే నేను ఏం అడిగినా కాదనుకుంటే తెచ్చే హస్బెండ్ నాకున్నారు. మీ హస్బెండ్ కూడా అంతేనా? మొన్న నైట్ అడిగానండి నాకు చికెన్ బిర్యానీ కావాలని. ఆయన నేను ఆఫీస్ నుంచి వస్తూ నాకైతే బిర్యానీ తీసుకొచ్చారు. బిర్యానీ చూసి ఇదంతా నేనే తినేస్తానని అనుకుంటారేమో, కానీ కాదు. నేను మా హస్బెండ్ అయితే షేర్ చేసుకుంటాం. బిర్యానీ చూసి నేను ఆగుతానా, ఇంకా వెంటనే టక్మని ప్లేట్లు తీసుకొచ్చి ఇద్దరికి షేర్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మా డిన్నర్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పెసలు నానబెడుతున్నాను. మీరందరూ పెసరట్లు తింటారా? నాకైతే చాలా ఇష్టం. ఒకసారి వాష్ చేసుకుని ఇంక వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను ఆల్రెడీ లాస్ట్ షాట్లో చెప్పాను కదా, నేను ఏమైనా అంట్లు ఉంటే నైట్ టైమ్సే తోమేసుకుంటానని చెప్పి. ఇంక బిర్యానీ తిన్న అంట్లన్నీ నైట్ టైమే తోమేసుకున్నాను. ఏ డే వరకు ఆ రోజే కంప్లీట్ చేయాలని చూసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిఫ్రెషింగ్గా స్టార్ట్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఏ రోజు వరకు ఆ రోజే తోమేసుకుంటాను. ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత స్టవ్ షింక్ అన్నీ కూడా వాష్ చేసుకుంటాను. స్టవ్ దగ్గర తీసిన క్లిప్ అయితే మిస్ అయింది, అది యాడ్ చేయలేదు. ఇంకా షింక్ దగ్గర వాష్ చేసింది అయితే ఉంది. అది నైట్ నా వర్క్స్ అన్నీ అయ్యేటప్పటికి 9:30, 9 అలా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 8:30 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా షింక్ వాష్ చేసిన తర్వాత టైం ఎంత అయిందో చూసుకుంటాను. చూసుకొని అన్ని డోర్స్ లాక్ చేశానా లేదా అని చెక్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి అయితే వచ్చేస్తాను. స్టవ్ వాష్ చేసిన క్లిప్ మిస్ అయిందని చెప్పి లాస్ట్లో ఇలా చిన్న క్లిప్ చేసి యాడ్ చేశాను. ఇంక ఇక్కడ 8:55 అయింది. లాక్లన్నీ పెట్టేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇలా నా డే ఎండ్ అవుతుంది.